నవ్యాంధ్రప్రదేశ్ లో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీకి దీటుగా ఐటీ హబ్ నిర్మాణం ఉండాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలన్న తర్జన భర్జన వచ్చినప్పుడు ఏలూరు వైపు మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలను ఏపీకొచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. పలు పట్టణాల్లో ఐటీ కంపెనీలను డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఏలూరు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కి అత్యంత చేరువలో ఉండడం, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ వంటివన్నీ హనుమాన్ జంక్షన్ వరకు వస్తుండటంతో ఏలూరులో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఇప్పటికే పెదపాడు మండలంలోని రైతులతో జిల్లా అధికారులు చర్చలు జరిపారు. ల్యాండ్ పూలింగ్ కి సహకరించే గ్రామంలో దీన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. నిధి కూడా వస్తే దాని పక్కన ఐటీ హబ్ కూడా 2,000 ఎకరాలు ప్రభుత్వాన్ని సేకరించమని ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా ప్రతి పిల్లడికి ఒక మంచి చదువుని అందిస్తే వాళ్ళు ఈ దేశంలో గాని ఇతర దేశాల్లో కూడా అభివృద్ధి చెందాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కోరారు. కాబట్టి ఆ నిధి కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు వెళ్తున్నారు. ఐటీ ఉత్పత్తులు, సర్వీసులు అందించే సంస్థలు నవ్యాంధ్రప్రదేశ్ లోనే అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఇందుకు అవసరమైన భూములు ఇవ్వడానికి ఎక్కువ శాతం రైతాంగం సంసిద్ధంగానే ఉందంటున్నారు అధికారులు. ఎన్ఐటీ ఉన్న దరిదాపుల్లోనే ఒక ఐటీ హబ్ కూడా తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజలు అసలు స్వాగతిస్తారా, ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా ముందుకేటకు వస్తున్నారా అనే దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టమన్నా దాని మీద పెట్టాము. ఆల్రెడీ పెద్దపాడు ఎంపీడీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. దానిలో కొంతమంది రైతులు పాజిటివ్గా ఇస్తామని రాసిచ్చారు, కొంతమంది మా ఊర్లో పెడితే చెప్తామని రాసిచ్చారు, కొంతమంది ఇవ్వమని రాసిచ్చారు. అయితే ఫైనల్లీ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారా లేదనేది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. నిట్, ఐటీ హబ్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటైతే అభివృద్ధి విషయంలో ఏలూరు రాకెట్ వేగంతో దూసుకుపోతుందంటున్నారు అధికారులు. ఇందుకు ప్రజల సహకారం కూడా కావాలంటున్నారు. ఈ విషయంలో రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.